రవి గారు మ్యాడ్ మూవీలో అందరినీ పిచ్చెక్కించేశారు, కానీ ఎందుకు ఈ మూవీలో రైటర్ గానే ఆగిపోయారు? రైటర్గా స్టార్ట్ అయ్యానండి ఈ మూవీకి, దెన్ మ్యాడ్ అయింది నాకు లైఫ్లో. కళ్యాణ్ గేమ్ మీ అన్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ మ్యాడ్ తర్వాత దీంట్లో కూడా యాక్చువల్లీ మల్లిక్ చాలాసార్లు అన్నాడు ఒక రోల్ ఏదని చేయను, ఒక రోల్ ఏదని చేయి. సిద్ధు కూడా చాలా ట్రై చేస్తాడు. బట్ మీరు ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, టిల్లు అనే ఫిలింలో యూ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ అనను, బట్ దట్ వరల్డ్ ఇస్ వన్ యూనిక్ వరల్డ్ అండి అది. కానీ జెన్యున్గా ట్రై చేశారు వీళ్ళు, బట్ ఇట్ డెంట్ ఫిట్ ఇన్ బేసికలీ అంతే. అండ్ వీ ఆల్ బిలీవ్ వీ హ్యావ్ టు బీ ఆనెస్ట్ టువర్డ్స్ ఆర్ ఫిలిం దట్ వీఆర్ మేకింగ్. నాకు పర్సనల్గా టిల్లులో యాక్ట్ చేయాలని ఉంటుంది డెఫినెట్లీ, బట్ బికాస్ ఆ రోల్ దొరకలేదు కాబట్టి ఇంకా చేయలేదు మేము అంతే అండి. ఓకే, సో నలుగురు రైటర్స్ అన్నప్పుడు ఎక్కడో అక్కడ ఒక డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి, కోఆర్డినేషన్ లోపం ఉంటుంది. నువ్వు ఈ సీన్కి రాయాలా, నేను ఈ సీన్కి రాయాలి, నువ్వు ఇది రాయి, నేను ఇది రాస్తాననే ఒక ఇష్యూస్ రేజ్ అవుతూ ఉంటాయి కదా. కానీ మీ విషయంలో మాత్రం నలుగురి మధ్యలో అసలు ఎప్పుడు అలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఎలా సాధ్యపడింది అది? Bollywood is Indian mainstream. That narrative needs to change. More local is more global. Korean drama phenomenon followed by Korean pop is amazing. Today is all about who's making the best content. I just want to have your thoughts on the future of creativity. Every technology comes with a lot of arenas, new avenues for us to explore. This and more, streaming on News 9+. Subscribe now. Because I think because we are already best friends and we all write a scene together అండి. సో అంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదా, నేను ఈ క్యారెక్టర్కి రాయాలి, నా అదంతా ఈ వేలో ఉండాలి అనే ఒక ఐడియా ఉండాలి కదా. అలా కాకుండా ఎలా పడితే అలా ఎలా సాధ్యపడింది అనేది అర్థం కావట్లేదు. ఫైనల్లీ అది సూపర్ డూపర్ హిట్ అయింది. కరెక్ట్, లక్కీలీ బికాస్ వన్ థింగ్ ఇస్ అండి, ఇది లైక్ ఐ సెడ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ సిద్ధూస్ విజన్, ద హోల్ పార్ట్ 1, ద క్యారెక్టర్ అవన్నీ. అండ్ ఆల్ త్రీ ఆఫ్ అస్ మాకు అతను చాలా అర్థమయ్యాడు నాకు అనిపించింది. వీ కుడ్ అండర్స్టాండ్ టిల్లు అనేటోడు ఎవరు, సిద్ధు బ్రెయిన్ ఏంటి, ఈ స్టోరీ ఏంటి, కథ ఏంటి. అండ్ ఆల్ త్రీ ఆఫ్ అస్ ఆల్సో వెరీ అలైక్ ఇన్ హౌ వి థింక్. ఒక సర్కాజం ఉంటుంది అందరికి, మా నలుగురికి మీరు అబ్జర్వ్ చేస్తే మూవీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వన్ లైనర్స్ అనేది మేము చాలా మా మధ్యలో మేము ఆడుకుంటే జోక్స్ వేసుకుంటూ ఉంటాం, ఒకరి మీద ఒకరిని జోక్స్ వేసుకుంటూ ఉంటాం మేము. సో ఇలాంటి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్. వి నెవర్ హ్యాడ్ వన్ లైనర్స్ కోసం పెద్దగా మీరు బుర్ర పెట్టాల్సిన అవసరం లేకుండా న్యాచురల్ గా వచ్చేసాయి. బుర్ర పెట్టి న్యాచురల్ గా అది ఫ్లోలో వచ్చేసాయి బికాస్ ఆఫ్ ద వైబ్ దట్ వాస్ క్రియేటెడ్. ఓకే.